తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళాలు అందాయి. ఒక విద్యుత్ బస్సుతో పాటు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్కు ఉపయోగపడే 15 అధునాతన ట్యాబ్లను దాత నీరారాడియా అందజేశారు. శ్రీవారి ఆలయం ముందు బస్సుకు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం బస్సు తాళాలను, ట్యాబ్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి దాత అందజేశారు. అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు బస్సులో ప్రయాణించి సామర్థ్యాన్ని పరీక్షించారు. చాలా అడ్వాన్స్డ్ మోడల్ గల విద్యుత్ బస్సును నీరారాడియా అందజేశారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. నీరారాడియా గారు ఒక ఎలక్ట్రికల్ బస్ ని టీటీడీకి డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా అడ్వాన్స్డ్ మోడల్. 30 మెంబర్స్ కూర్చోటానికి ఉంటుంది. దాదాపు ఇంకొక 30-40 మెంబర్స్ నిలబడి సపోర్టింగ్ తోటి ట్రావెల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో టీటీడీ డీజిల్, పెట్రోల్ యొక్క వెహికల్ పక్కన పెట్టి ఎలక్ట్రికల్ వెహికల్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్ ని ప్రమోట్ చేసే భాగంగా డొనేషన్స్ కూడా లార్జ్ స్కేల్ లో ఎంకరేజ్ చేయడం జరిగింది. దీంతో టోటల్ ఇప్పటికి 20 బస్సులు ఉన్నాయి. దాంట్లో 5 బస్సుల్లో మాత్రమే డీజిల్ వెహికల్స్ ఉన్నాయి. 14 వెహికల్స్ కూడా ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పూర్తి స్థాయిలో అన్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డోనర్ నీరారాడియా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొన్న మేడం విజిట్ చేసినప్పుడు తనే వాలంటరీగా ఆఫీసర్స్ అందరికి కూడా దాదాపు ఒక 15 ట్యాబ్స్ మూవ్ అయ్యే విధంగా, లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసే విధంగా అడ్వాన్స్ ట్యాబ్స్ కూడా ఇవ్వటం జరిగింది. అందుకు కూడా మేడంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I think the establishment of an environment friendly all electrical vehicle system is visionary, and it's very important that it is being done, and that free rides for yatris will be provided. I'm very honored and deeply touched to be able to provide this vehicle in a timely manner.